హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ పోస్టులతో పాటు ఇతర పోస్టులకి సంబంధించి రాష్ట్రాల వారీగా పోస్టులకి సంబంధించి శాంక్షన్ చేసినటువంటి వేకెన్సీస్ యొక్క లిస్ట్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు రీలెవల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. మీకు డిగ్రీ, ఎక్స్పీరియన్స్, రెజ్యూమే లేకపోయినా కూడా స్కిల్స్ ఉంటే చాలు రీలెవల్ బై అన్అకాడమీ ద్వారా ఇండియాలోని టాప్ కంపెనీస్లో జాబ్స్ అయితే పొందవచ్చు. ఒక సంవత్సర కాలంలోనే 1000+ జాబ్స్ని రీలెవల్ వారు డెలివర్ చేయడం జరిగింది. మనకి రీలెవల్లో 11 డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఏదో ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకొని ఫ్రీగా టెస్ట్ రాసి మీ యొక్క డ్రీమ్ జాబ్ని అయితే పొందండి. మీరు జాబ్ పొందలేని పక్షంలో 11 టెస్ట్ కేటగిరీస్కి సంబంధించి రీలెవల్ వారు కోర్సెస్ని అవైలబిల్లోకి తెచ్చారు. సో ఈ కోర్సెస్ ద్వారా మిమ్మల్ని మీరు అప్ స్కిల్ చేసుకోవచ్చు. ఈ కోర్సెస్ తీసుకోవాలి అంటే రీలెవల్కి సంబంధించిన కోర్సెస్ సెక్షన్లోనికి వెళ్ళి అడ్మిషన్ ఫామ్ని ఫిలప్ చేసినట్లయితే మీకంటూ అలాట్ చేసినటువంటి అకాడమిక్ కౌన్సిలర్తో మాట్లాడి మీరు ఫీ పేమెంట్ చేసి దీనికి సంబంధించినటువంటి జర్నీని స్టార్ట్ చేయవచ్చు. రీసెంట్గా మనకి ఆర్యన్ కుమార్ మౌర్య అనేటువంటి అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి జాబ్ పొందే విషయంలో చాలా కష్టపడడం జరిగింది. సో అతను రీలెవల్లోని బ్యాక్ అండ్ కోర్స్ తీసుకొని ఇంట్యూజైన్ కంపెనీ అనేటువంటి సంస్థలో మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా జాబ్ అయితే పొందడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు రీలెవల్ కోర్సెస్ని 3 ఈజీ స్టెప్స్లో పొందవచ్చండి. సో మీకు 800+ కంపెనీస్ మీకోసం ఎదురు చూస్తున్నాయి. మనకి ఆగస్టు 10th నుంచి ఆగస్టు 14th మధ్యన కండక్ట్ చేసేటువంటి రీలెవల్ సెలెక్ట్ ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేసి ఎక్సైటింగ్ గుడీస్ లైక్ ఐఫోన్ మినీ గిఫ్ట్ కార్డ్స్ని కూడా మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసి అప్లై చేయండి. ఫ్రెండ్స్, మనకి నిన్న 11th ఆగస్ట్ రోజున పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ఒక నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అన్ని సర్కిల్స్కి సంబంధించి శాంక్షన్ చేసినటువంటి పర్టికులర్ పోస్టులకి సంబంధించినటువంటి లిస్ట్ అయితే మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. ఇందులో మనకి మెయిల్ మోటార్ సర్వీసెస్ ఎంఎంఎస్ గ్రూప్ ఏ కింద ఉన్నటువంటి పోస్టులు, పోస్టల్ సర్వీసెస్ గ్రూప్ బి కింద ఉన్నటువంటి పోస్టులు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్కి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్, మెయిల్ మోటార్ సర్వీసెస్ అదర్ దాన్ గ్రూప్ ఏకి సంబంధించిన పోస్టులు, ఇన్స్పెక్టర్ పోస్టులు, పోస్టల్ ఆపరేటివ్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ పోస్టులతో పాటు మనకి ఇక్కడ రైల్వే మెయిల్ సర్వీసెస్, సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి పర్టికులర్ పోస్టులు, ఇంకా సర్కిల్స్ అండ్ రీజనల్ ఆఫీసెస్లో ఉన్నటువంటి పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్తో పాటు పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్ క్యాడర్కి సంబంధించిన పోస్టులు, డిపార్ట్మెంటల్ క్యాంటీన్ పోస్టులకి సంబంధించి ఈ విధంగా వీటన్నిటికీ సంబంధించి శాంక్షన్ చేసినటువంటి పోస్టుల యొక్క వివరాల్ని నిన్న అఫీషియల్గా మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ పర్టికులర్ సర్కిల్స్కి సంబంధించి హెడ్స్ ఆఫ్ హాల్ సర్కిల్స్కి ఈ విధంగా నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ వేకెన్సీస్ అన్నీ కూడా పోస్టుల వారీగా అలాగే రాష్ట్రాల వారీగా సర్కిల్స్ వైజ్ ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటీస్ అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ నిన్న రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్కి సంబంధించి ఎక్కువ మంది ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇందులో మనకి సర్కిల్స్ వైజ్గా మొత్తం 23 సర్కిల్స్కి సంబంధించి సర్కిల్స్ వైజ్గా ఉన్నటువంటి పోస్టుల యొక్క వేకెన్సీస్ లిస్ట్ అయితే రావడం జరిగింది. మొత్తం 23 సర్కిల్స్లో పోస్ట్ మ్యాన్కి సంబంధించి చూసుకున్నట్లయితే 59,099 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ మెయిల్ గార్డ్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే 1445 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఎంటీఎస్కి సంబంధించి అన్ని సర్కిల్స్ కలుపుకొని మనకి ఇక్కడ 37,539 వేకెన్సీస్ అయితే మనకి వేకెన్సీస్ని చూపించడం జరిగింది పోస్టల్ డిపార్ట్మెంటు. ఇందులో ఏపీ సర్కిల్కి సంబంధించి పోస్ట్ మ్యాన్ పోస్టులు 2,289, మెయిల్ గార్డ్ పోస్టులు 108, ఎంటీఎస్ పోస్టులు 1,116 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా తెలంగాణ సర్కిల్ కింద 1,553 పోస్ట్ మ్యాన్ పోస్టులు, మెయిల్ గార్డ్కి సంబంధించి 82 పోస్టులు, ఎంటీఎస్కి సంబంధించి 878 పోస్టులు అయితే మనకి ఇక్కడ శాంక్షన్ స్ట్రెంగ్త్ కింద చూపించడం జరిగింది. సో మిగిలినటువంటి సర్కిల్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మనకి స్టెనోగ్రాఫర్ క్యాడర్ కింద ఉన్నటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే ఏపీ సర్కిల్కి సంబంధించి స్ట్రెంగ్త్ అప్రూవ్డ్ ఇన్ ద లాస్ట్ క్యాడర్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే స్ట్రెంగ్త్ రిపోర్టెడ్ బై ది సర్కిల్స్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే చూపించడం జరిగింది. సో వీటికి సంబంధించి కూడా ఫ్యూ వేకెన్సీస్ అయితే మనకి అన్ని సర్కిల్స్ కలిపి ఉన్నాయి.
ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి 10th అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ పోస్టులకి 10th పాస్ అయినటువంటి వారు, పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరాలు లేదా 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా మనకి ఈ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో మనకి కొన్ని పోస్టుల్ని మనకి ప్రమోషన్ వైజ్గా భర్తీ చేస్తారు. మరికొన్ని పోస్టుల్ని మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి భర్తీ చేయడం జరుగుతుంది. 2018లో కూడా పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్స్ కూడా మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. అలాగే మనకి సర్కిల్ అండ్ రీజనల్ ఆఫీసెస్లో ఉన్నటువంటి పోస్టల్ అసిస్టెంట్, అలాగే HSG1, HSG2 అలాగే LSG అనేటువంటి ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడైతే చూపించారు. పోస్టల్ అసిస్టెంట్కి సంబంధించి 2965 వేకెన్సీస్ అయితే అన్ని సర్కిల్స్ కలిపి ఉన్నాయి. ఏపీ సర్కిల్లో 121 పోస్టులు, ఇంకా తెలంగాణ సర్కిల్లో చూసుకున్నట్లయితే 114 పోస్టులు అయితే ఉన్నాయి. అన్ని సర్కిల్స్ కలిపి నియర్లీ 3000 పోస్టులు అయితే మనకి ఇక్కడ పోస్టల్ అసిస్టెంట్ కింద మనకి వేకెన్సీస్ని అయితే స్ట్రెంగ్త్ రూపంలో చూపించడం జరిగింది. ఇలాగ మనకి మిగిలినటువంటి పర్టికులర్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, మనకి మిగిలినటువంటి పోస్టల్లో ఉండేటువంటి పర్టికులర్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి హెడ్స్ ఆఫ్ మనకి పర్టికులర్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఈ యొక్క నోటీస్ని అయితే జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇప్పటి వరకు క్యాలిక్యులేట్ చేసినటువంటి వేకెన్సీస్ లిస్ట్ అని చెప్పేసి వీరైతే చూపిస్తున్నారు. సో ఈ పోస్టులకి సంబంధించి ఫర్దర్గా మీరు యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా కూడా ఈ పర్టికులర్ వేకెన్సీస్కి సంబంధించి మీరు ఈ విధంగా చేయాలి అంటే ఖచ్చితంగా డైరెక్టరేట్ సంబంధించినటువంటి సజెషన్ తీసుకొని మీరు ఎడిషన్ కానీ డిలీషన్ కానీ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఒక నోటీస్లో మనకి క్లియర్గా ఈ పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి నిన్ననే ఒక అఫీషియల్ నోటీస్ అయితే వచ్చిందండి. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం వెయిట్ చేయండి. ఖచ్చితంగా మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.